వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని బోధించాల్సిన పాఠశాలను గుర్తించండి. అన్ని పాఠశాలల్లో వైయక్తిక భేదాలకు ఆధారంగా ప్రణాళిక రూపొందించుకొని ఉపాధ్యాయుడు బోధించాలి. ఈ ఫస్ట్ ఆప్షన్ ప్రత్యేక పాఠశాలలు మాత్రమే అంటే ఆల్రెడీ ప్రత్యేక పాఠశాలలు అంటే ప్రత్యేక లోపం ఉన్న వాళ్ళకు ప్రత్యేక వైయక్తిక భేదాలు ఏమి ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే మనుషులందరిలో ఈ వికాసం 4 దశల్లో అదే క్రమంలో జరుగుతుందని విశ్వసించారు. పియాజే సజ్ఞానాత్మక వికాసం అందరికీ తెలిసిందే. ఇది నైపుణ్యాలను పొందుటకు ఇది ఒక వ్యక్తి యొక్క అంతర్లీన సామర్థ్యాన్ని సూచిస్తుంది. వ్యక్తి అంతర్లీన సామర్థ్యం, తనలో ఉన్న సామర్థ్యాన్ని సూచించేది సహజ సామర్థ్యం. శాస్త్రీయ నిబంధనలో స్వయంచాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన. ఇది ఒకసారి చూసుకుంది ఫ్రెండ్స్. శాస్త్రీయ నిబంధనలో స్వయంచాలకంగా ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే ఉద్దీపన స్వయంచాలకంగా నిర్బంధిత ఉద్దీపన. పరిశీలనాత్మక అభ్యాసం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మీరు నిర్ణయించిన అధ్యయనాలను పరిగణించవచ్చు. ఎవరు నిర్ణయించినవి? బండూరా పరిశీలనాత్మక అభ్యాసం. విషయ కేంద్రీకృత నమూనా ప్రధానంగా దీనిపై దృష్టి సారిస్తుంది. విషయ ప్రావీణ్యత ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చేసాడు మనకి. కింది స్టేట్మెంట్లు చూద్దాం. క్రింది వాటిలో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య అనుకూలమైన సంబంధాన్ని సూచించేవి. ఉపాధ్యాయుల నియంత్రణ మరియు విద్యార్థి స్వయం ప్రతిపత్తి యొక్క సంతులన, సాంఘిక స్థితిపరంగా సమానత్వం, పరస్పర విశ్వాసం మరియు గౌరవం, ఆసక్తికరమైన అభ్యసన వాతావరణం. ఓకే ఫ్రెండ్స్, ఆసక్తికర అభ్యసన వాతావరణం ఉండాలి, పరస్పర విశ్వాసం గౌరవం ఉండాలి. ఉపాధ్యాయుడికి ఈ విద్యార్థికి మధ్య పరస్పర అవగాహనతో కూడిన గౌరవం, విశ్వాసభావం ఉండాలి. ఉపాధ్యాయుల నియంత్రణ మరియు విద్యార్థి స్వయం ప్రతిపత్తి యొక్క సంతులత. అంటే ఉపాధ్యాయుడు నియంత్రించాలి, కానీ స్వయంగా నిర్ణయాలు కూడా తీసుకొని డిస్కస్ చేసి డెవలప్ చేసుకోవాలి. మానవుని శరీర వ్యవస్థల్లో జన్మ పూర్వకాలంలో మరియు పుట్టినప్పటి నుండి మొదటి 4 సంవత్సరాల్లో తులనాత్మకంగా వేగవంతమైన వృద్ధిని చూపి తర్వాత సాపేక్షంగా నెమ్మదిగా సాగే వ్యవస్థ నాడీ వ్యవస్థ. కాలం గడిచే కొద్దీ స్మృతి చిహ్నాలు బలహీనపడడం మరియు క్షీణించడం ఇలా అంటారు, క్షయం అంటారు. మనం ఎగ్జామ్ సెంటర్లో దీన్ని దమనం అని పెట్టేసి వస్తాం, జాగ్రత్త చూసుకోండి. తరగతి గదిలో ప్రవర్తనా సమస్యలను నిర్వహించడంలో సహాయపడే ఉపాధ్యాయుల ఆచరణ. ఒక్కొక్కసారి చూడండి. తరగతిలో ప్రవర్తనా సమస్యలను నిర్వహించడంలో సహాయపడే ఉపాధ్యాయుల ఆచరణ. స్పష్టమైన ప్రవర్తనా నియమాలతో పాటు దుష్ప్రవర్తన కలిగే పర్యవసానాలను ఏర్పాటు చేయడం. జత కూర్చేయండి అన్నాడు. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్వైపాక్షిక బదలాయింపు. ఓకే, మనకు అనుకూల బదలాయింపు తెలుసు. ఏదైనా ఒక పని చేస్తే అది వేరే చోట కూడా ఉపయోగపడితే అది అనుకూల బదలాయింపు అంటాం. పడవ నడపడం, రన్నింగ్ చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఆప్షన్స్. ఈ ఆప్షన్ 1 or 2 తెలిస్తే సక్సెస్ఫుల్గా ఈ ఆప్షన్ పెట్టేయచ్చు. కరెక్ట్ ఆన్సర్. తొమ్మిదేళ్ళ ఒక బాలుడు ఈత మరియు క్రికెట్ రెండిట్లో ఇష్టపడతాడు మరియు సెలవుల్లో కోచింగ్ కోసం వెళ్ళాలని అనుకున్నాడు. కానీ రెండిట్లో శిక్షణ సమయం ఒకే వేళ కావడంతో అతను ఈత మరియు క్రికెట్ రెండిట్లో ఒకదాన్ని ఎంచుకోలేకపోయాడు. ఈ పరిస్థితి బాలుడు ఎదుర్కొన్న సంఘర్షణ. ఒప్పుగాము 2 పాజిటివ్ స్టేట్మెంట్లు ఉన్నాయి కాబట్టి. ఒకటిచ్చే తన ఎలిమెంటరీ తరగతి విద్యార్థులకు వారికి తెలిసిన వారిలో ఎక్కువగా ఇష్టపడే వారిని ఎంపిక చేసుకొని
వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అని దాని గురించి మాట్లాడే ఒక కృత్యాన్ని ఇచ్చారు. విద్యార్థులను తన అభిమాన వ్యక్తుల గురించి వర్ణించి వారు ఎందుకు ఇష్టపడుతున్నారో సమర్థించారు. ఈ కృత్యంలో భావావేశ అంశం ఇష్టపడటం. ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బహుమతులు ఇవ్వని ఒక విద్యార్థి సమూహాన్ని మినహాయించి ఉపాధ్యాయుడు తన తరగతిలో బహుమతులు ఇవ్వని ఒక విద్యార్థి సమూహాన్ని మినహాయించి బహుమతులను ఇచ్చిన ఇంకో విద్యార్థి సమూహంపై విద్యార్థి నిష్పాదనపై బహుమతుల ప్రభావం అనే అంశాన్ని అధ్యయనం చేశారు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతిని గుర్తించండి. ప్రయోగాత్మక పద్ధతి. ఈ పద్ధతిలో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు. కింది వాటిలో స్మృతిని ప్రభావితం చేసే కారకాలు: మానసిక ఆరోగ్యం, అభిరుచి, సామగ్రి స్వభావం, కఠిన పద్ధతులు. స్మృతి ప్రభావితం చేసేవి అన్ని ప్రభావితం చేస్తాయి. ఉపాధ్యాయుని యొక్క భంగిమ, వ్యవహార శైలి వారి యొక్క ఈ గుణాన్ని సూచిస్తుంది. సంభాషణ నైపుణ్యం. సోని వారమంతా శాకాహారం మాత్రం తీసుకుంటుంది. అలా చేయడం వలన ఆమె తండ్రి ఆదివారం నాడు మాంసాహారం మరియు స్వీట్స్ తినడానికి ఆమెకు బయటకు తీసుకెళ్తాడు. కోల్బర్గ్ నైతిక వికాసం సిద్ధాంతం ప్రకారం సోని ఈ నైతిక వికాస దశలో ఉంది. 3వ దశ. ఈ బ్రోనర్ గురించి మళ్ళీ 2వ బిట్ వచ్చింది ఇక్కడ. బ్రోనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. బోధనా కృత్యాలు విద్యార్థులను జ్ఞానాన్ని కనుగొని నిర్మించుకునేలా చేయాలి. చిన్నపిల్లలు కూడా తగిన బోధనా మద్దతుతో కష్టమైన భావాలను నేర్చుకోగలరు. చిన్నపిల్లలు కూడా తగిన బోధనా పద్ధతుల్లో కష్టమైన భావాలను నేర్చుకోగలరు. పిల్లవాడు అభ్యాస సంసిద్ధతను పొందే వరకు మనం వేచి ఉండాలి. ఈ చిన్నపిల్లలు కూడా తగిన బోధనా పద్ధతుల్లో కష్టమైన భావాలను నేర్చుకోగలరు అన్నది ఎవరు చెప్పారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బోధన సాధారణ భావనల నుండి కొత్త ప్రతిస్పందనలు రూపొందించే దిశగా సాగాలి. ఓకే, దీనికి ఆన్సర్ పిల్లవాడు అభ్యాసం సంసిద్ధతను పొందే వరకు మనం వేచి ఉండాలి. బ్రోనర్. ఓకే సారీ, ఇది సరికానిది అన్నాడు కదా, ఇది సరికాదు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధనాభ్యసన కృత్యాల నిర్వహణలో సరికాని విధానం. మళ్ళీ సరికాని స్టేట్మెంట్ అడిగాడు, జాగ్రత్త చూసుకోవాలి క్వశ్చన్. తెలిసిన దాని నుండి తెలియని దానికి, గ్లోబల్ నుండి స్థానికం, స్థానికం నుండి గ్లోబల్ కదా, మూర్త అమూర్త, సాధారణ నుండి క్లిష్టత. విద్యార్థుల అభిప్రాయానికి విలువను ఇచ్చి నాయకత్వ శైలిని గుర్తించండి. ప్రజాస్వామికం. విద్యార్థి అభిప్రాయానికి విలువనివ్వాలి. అంతర్దృష్టి అభ్యసనం సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి మన ప్రత్యక్ష క్షేత్రాన్ని పునర్నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అభ్యసనం ఒక ప్రజ్ఞా సంబంధ పని. ఇది గర్భధారణ నుండి మరణం వరకు మానవులలో సంభవించే అన్ని మార్పులను సూచిస్తుంది. వికాసం. ఈ పరిపక్వత అంటే తెలుసుగా ఫ్రెండ్స్, మనకి వికాసం, పెరుగుదల, ఈ రెండింటికి కారణమయ్యేది పరిపక్వత. ఉపాధ్యాయునిగా మీరు మీ విద్యార్థి ప్రవర్తనను సంపూర్ణంగా మదింపు చేయాలనుకుంటే మీ విద్యార్థి ఏ రంగాల్లో మదింపు చేస్తారు? సంజ్ఞానాత్మక, భావావేశ, మానసిక. బ్లూమ్స్ వీటి గురించి చెప్పాడు కదా. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో భాగం కాలేని వారు. ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ గురించి ఒకసారి బాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆర్టికల్ విద్యా హక్కు చట్టం 2009లో 21వ సెక్షన్ చెప్తుంది. పాఠశాల విద్యార్థి.
ఒక తండ్రి తన పూర్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళి తన కూతురికి గుణిజాలు మరియు భాగాహారం త్వరగా చేసే మెలకువలను నేర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె గ్రహించలేకపోయింది. అమ్మాయి గ్రహించలేకపోవడానికి తారండయ్య యొక్క ఈ అధ్యయనం నియమం వివరిస్తుంది. సంసిద్ధతా నియమం. కింది వాటిలో ఒకటి సమూహ చర్చల్లో అననుకూలమైనది. అననుకూలమైనది అన్నది కరెక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ డిసడ్వాంటేజ్ అన్నాడు. కొద్దిమంది కేవలం ప్రేక్షక పాత్ర వహించవచ్చు. ప్రేక్షక పాత్ర వహిస్తే సమూహం చర్చ ఎందుకు అవుతుంది? ఒక పాఠశాల క్రీడలు, నాటకం, సంగీతం, కళలు, చర్చలు మొదలైన వివిధ కృత్యాలను అందిస్తూ విద్యార్థులు ఏవైనా 2 కృత్యాల్లో పాల్గొనడం తప్పనిసరి చేసింది. విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం కృత్యాల్లో పాల్గొనడం దీన్ని సూచిస్తుంది. అభిరుచులు. (1905) ఆల్బర్ట్ బినే సైమన్ దీన్ని కొలవడానికి విజయవంతమైన ప్రయత్నం చేశారు. ప్రజ్ఞ. బౌద్ధిక వైకల్యంలో ఈ వర్గానికి చెందిన పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించుకోలేరు. జీవితాంతం వారికి నిరంతరం సంరక్షణ అవసరం. తీవ్ర మానసిక వైకల్యం ఫ్రెండ్స్. ఇది తన విద్యార్థులు సాధారణ సంజ్ఞానాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు క్రింది వాటిలో ఏ పరీక్షలను ఉపయోగించాలి? ప్రజ్ఞా పరీక్షలో